ఏపీ సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సాధించడం కోసం ఈ జిఎస్టిపిని పెట్టుకున్నాం. ఇప్పటికి మీరు ఒకసారి చూస్తే భారతదేశంలో కంట్రీ లెవెల్లోనే జీడిపి పబ్లిసైజ్ చేస్తారు. ఇంతవరకు ఏ రాష్ట్రం కూడా చేయడం లేదు. 2014 నుంచి 15 ఆ ప్రాంతాన్ని ప్రారంభించి ఆ 3 ఏళ్లు మానిటర్ చేశాం, 4 ఏళ్లు. మళ్ళీ ఇప్పుడు వస్తానే మళ్ళీ ఒక ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం. దీనికి ప్రధానమైన కారణం ఎన్నికల సమయంలో ప్రజల్లో ఒక అనుమానం, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెట్టగలుగుతారా, ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని అందరికి అనుమానం ఉండేది. నన్ను కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. అయితే నేను ఒకే మాట చెప్పాను ఆ రోజు, చేయలేమని పారిపోలేం. ఇన్ని సంవత్సరాలు ప్రజలు ఇచ్చినటువంటి గౌరవాన్ని, వాళ్ళ అభిమానాన్ని మళ్ళీ ఎంత కష్టమైనా సరే ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మా పైన చేస్తామని చెప్పాను. దాన్ని ప్రజలు నమ్మారు. ప్రజలను నమ్మి మీరు చూస్తే 57% ఓట్ షేర్, 94% స్ట్రైక్ రేట్. అదొక చరిత్ర. తెలుగుదేశం పార్టీ ఎన్నో దిగ్విజయాలు వచ్చాయి, కానీ ఎన్నో ఎలక్షన్లో ఫేస్ చేశాం. కానీ మొన్న ఎలక్షన్లో మాత్రం ఒక నమ్మకం, అంతవరకు జరిగినటువంటి డిస్ట్రక్షన్ రెండూ కలిపి ప్రజలు ఓట్లేసే పరిస్థితికి వచ్చారు. ఎలక్షన్ నేను ఒక మాట చెప్పాను, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ 3 నాందిగా పెట్టుకొని మళ్ళీ ఇచ్చేస్తామని చెప్పాం. ఆ రోజు రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి పార్టీ చేయలేమని మాట్లాడితే నేను నిర్దిష్టమైన విధానంతో సూపర్ 6 తీసుకొచ్చాను. సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం. పోర్ట్లు, ఇవన్నీ కూడా. నెంబర్ 1 సంక్షేమం. ఆ సంక్షేమం చేసినప్పుడు కూడా మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఒక పక్క అభివృద్ధికి నిధులు లేవు. అప్పటికే ఆస్తులు తాకట్టు పెట్టి, భవిష్యత్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు చేసిన సందర్భం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా తగ్గించేశారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గించేసిన దానివల్ల అభివృద్ధి ఆగిపోయింది, ఆదాయం కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది, గణనీయంగా తగ్గే పరిస్థితి కూడా వచ్చింది. అవి కూడా నేను చూపిస్తాను. అక్కడి నుంచి ప్రతి ఒక్క నిమిషం కష్టపడ్డాం, ప్రతి ఒక్క గంట కష్టపడ్డాం. 18 నెలలుగా అన్ని వ్యవస్థల్ని జవాబుదారీగా చేస్తూనే ముందుకు పోయాం. అందుకే మీరు చూస్తే ఒక పక్క సంక్షేమం సూపర్ హిట్ చేసాం, సూపర్ 6ని. ఇంకొక పక్క అభివృద్ధి కోసం లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ సస్టైనబిలిటీ కోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గణనీయంగా పెంచాం. రోడ్లు, పోర్ట్లు, ఇరిగేషన్, ఎయిర్పోర్ట్స్, ఇవన్నింటిపైన ఎక్స్పెండిచర్ బాగా పెంచాం. అదే సమయంలో సుపరిపాలన, టెక్నాలజీ పర్ఫెక్ట్గా వాడుతున్నాం. ఈరోజు మీరు చూస్తే వాట్సాప్ గవర్నెన్స్లో సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేసే ఏకైక గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఎవరు ఆఫీస్కి వచ్చి